పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో శ్రీనివాస వర్మ పర్యటించారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత తొలిసారి జంగారెడ్డిగూడెం విచ్చేసిన ఆయనకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని శ్రీనివాస వర్మ అన్నారు. 70,000 కోట్ల బీపీసీఎల్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. భద్రాచలం కొవ్వూరు రైలు మార్గం విషయమై ఆ శాఖ మంత్రితో మాట్లాడతానని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయి. రివర్స్ టెండరింగ్ల పేరుతో చక్కగా పనిచేస్తున్నటువంటి కంపెనీలు పక్కన పెట్టి ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నట్టుగా పోలవరం ప్రాజెక్టు తయారైంది. వెంటనే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని మోడీ గారి ఆకాంక్ష, జలవనరుల శాఖ మంత్రి ఆకాంక్ష, బీజేపీ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. అందుకే వెంటనే 15,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు నిధులు మంజూరు చేయడం జరిగింది. 15,000 కాదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని నిధులైనా ఇవ్వడానికి ప్రధానమంత్రి గారు సంసిద్ధత వ్యక్తం చేశారు.